కోల్కతా ఆర్జీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి తన బట్టలపై ఉన్న రక్తపు మరకలను సంజయ్ క్లీన్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే అతడి షూపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు తెలిపారు. విచారణలో భాగంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో ఘటనా స్థలంలో ఓ బ్లూటూత్ హెడ్ ఫోన్ లభ్యమైందని పోలీసులు తెలిపారు. అనుమానితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారి ఫోన్లకు హెడ్ ఫోన్ కనెక్ట్ చేయడానికి ప్రయత్నించగా అది సంజయ్ ఫోన్ కు కనెక్ట్ అయిందని పేర్కొన్నారు. దీని ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆగస్టు 9వ తేదీన జూనియర్ వైద్యురాలి దారుణ హత్య అనంతరం కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ఆగస్టు 11న జూనియర్ డాక్టర్లతో సమావేశం నిర్వహించి దర్యాప్తును వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.